ఒకప్పుడు ఇద్దరే ముద్దు, ఒక్కరైతే ఇంకా ముద్దు అనే నినాదాలు దేశవ్యాప్తంగా విపరీతంగా వినిపించాయి జనాభా నియంత్రణకు సంబంధించి. కానీ కాలంతో పాటు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న జననాల రేటు, వేగంగా పెరుగుతున్న వృద్ధుల జనాభా, భవిష్యత్తులో రాబోయే శ్రామిక శక్తి కొరత వంటి అంశాలు ఇప్పుడు ప్రపంచ దేశాలతో పాటు భారత ప్రభుత్వాలను కూడా కొత్తగా ఆలోచింపజేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేవలం కుటుంబ నియంత్రణకే పరిమితం కాకుండా ఒక అడుగు ముందుకేసి జనాభా నిర్వహణను ప్రోత్సహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న దంపతులకి ప్రత్యేక నగదు ప్రోత్సాహకాన్ని ప్రకటించి దేశ ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రతి సంవత్సరం జూలై 11వ తేదీన ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆ శాఖ జూలై 11 నుంచి జూలై 18వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా వారం రోజుల పాటు ప్రత్యేక అవగాహన ప్రచార కార్యక్రమాలు నిర్వహించనుంది. పిల్లల మధ్య ఎడం పాటిద్దాం, ఆరోగ్యవంతమైన సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం అనే కొత్త నినాదంతో ఈ ప్రచారం సాగనుంది. ఈ వారోత్సవాల్లో భాగంగా ప్రతి జిల్లాలో అంటే ఎవ్రీ డిస్టిక్లో 3 లేదా అంతకంటే ఎక్కువ మంది పిల్లలున్న 3 ఉత్తమ జంటలను ఎంపిక చేసి ఒక్కో జంటకు 5,000 రూపాయల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 84 జంటలకు ఈ లబ్ధి చేకూరింది. ఒకవేళ అర్హులైన జంటల సంఖ్య ఎక్కువ ఉంటే పారదర్శకంగా వాళ్ళకి లక్కీ డ్రా తీసి విజేతలను ఎంపిక చేస్తారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారిని ప్రోత్సహిస్తూనే మరోవైపు కుటుంబ నియంత్రణ, తల్లి ఆరోగ్య లక్ష్యాలను కూడా ప్రభుత్వం విస్మరించలేదు. ఇక్కడ మొదటి కాన్పుకు రెండో కాన్పుకు మధ్య కనీసం 2 ఏళ్ల పాటు విరామం పాటించిన దంపతులను కూడా ఆర్థికంగా అభినందించాలని ఇది నిర్ణయించారు. ఈ విభాగంలో ప్రతి జిల్లా నుంచి 6 జంటలను ఎంపిక చేసి వారికి 5,000 చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందజేస్తారు. ఇందులో కూడా లబ్ధిదారుల సంఖ్య ఎక్కువగా ఉంటే లక్కీ డ్రా విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే వైద్య నిపుణుల నివేదిక ప్రకారం 2 కాన్పుల మధ్య కనీసం 2 ఏళ్ల సమయం ఉండడం వల్ల తల్లి శారీరక ఆరోగ్యం పూర్తిగా కుదుటపడుతుంది. దీనివల్ల తదుపరి గర్భధారణ సమయంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పుట్టబోయే శిశువు కూడా ఆరోగ్యంతో జన్మిస్తుంది. ఆరోగ్య శాఖ అంచనాల ప్రకారం తల్లులు ఈ 2 ఏళ్ల విరామ నియమాన్ని ఖచ్చితంగా పాటిస్తే ప్రసవ సమయంలో జరిగే మాతృ మరణాలను 30% వరకు, అలాగే పసిపిల్లల శిశు మరణాలను 10% వరకు తగ్గించవచ్చు. అందుకే ఈ అంశంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించడమే ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం. ఈ ప్రత్యేక ప్రచారంలో భాగంగా చిన్న వయసులోనే గర్భధారణలు ఎక్కువ నమోదవుతున్న, అలాగే వెనుకబడిన జిల్లాలు, వెనుకబడిన మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. మహిళలకి ప్రసవానంతరం అందుబాటులో ఉండే గర్భ నిరోధక సాధనాలు, అడ్వాన్స్డ్ ఇంజెక్షన్లు, ఇతర సురక్షితమైన కుటుంబ సంక్షేమ పద్ధతులపై నూతన దంపతులకు అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కేవలం ఆరోగ్య శాఖే కాకుండా పంచాయతీరాజ్, పురపాలక సంస్థలు, మహిళా శిశు సంక్షేమ శాఖ, పొదుపు సంఘాలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ సిబ్బంది కలిసి పనిచేయనున్నారు. క్షేత్రస్థాయిలో అద్భుతంగా పనిచేసే వైద్యులకు, సిబ్బందికి కూడా నగదు పురస్కారాలు అందజేయనున్నారు. ఈ పనుల కోసం ప్రభుత్వం మొత్తం 56 లక్షల బడ్జెట్ని ఇప్పటికీ విడుదల చేసింది. అయితే ఇక్కడ జనాభా నియంత్రణ అనేది 1970s, 80s, 90s, 2000, 2010 వరకు కూడా 2020 వరకు కూడా జనాభా నియంత్రణ చేయాలి, కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకోవాలి, జనాభా పెరిగిపోతుంది, పెరిగిన జనాభాతో ముప్పు ఏర్పడుతుంది, జనాభా కంట్రోల్ చేసుకోవాలని ప్రభుత్వాలు కూడా ఒక కొత్త విధానాలను అప్పుడు తీసుకొచ్చి బలవంతంగా కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు పరిగెత్తించి ఉరికి, అంటే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేస్తాం అని అంటే పరిగెత్తిన కూడా వాళ్ళ వెనక పరిగెత్తి దొరకబట్టుకొచ్చి లాక్కొచ్చి హాస్పిటల్ బెడ్ మీద పడుకోబెట్టి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన చరిత్ర 2 తెలుగు రాష్ట్రాలకు ఉంది. అయితే ఈ కుటుంబ నియంత్రణ అనేది సౌత్ ఇండియాలో సక్సెస్ఫుల్గా జరిగింది. నార్త్ ఇండియాలో దాన్ని అంత పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి సౌత్ ఇండియాలో జనాభా తగ్గింది, నార్త్ ఇండియాలో జనాభా పెరిగింది అనేది ఎవరు కాదనలేని సత్యం. అయితే ఇక్కడ జనాభా ప్రాతిపదికనే రాబోయే పార్లమెంట్ సీట్లు,
రాబోయే అంటే పెరగబోయే ఎమ్మెల్యే సీట్లు పెంచే అవకాశం ఉంటుంది ఎప్పుడైనా కూడా. అంటే ప్రభుత్వం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఫండ్స్ రావాలన్నా కూడా పర్ హెడ్ కిందనే మనకు వాల్యూ కట్టి ఫండ్స్ పంపిస్తారు. అదే కమిషన్ నిధులైనా కూడా గ్రామాలకి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ రావాలన్నా ఒక తలకింత ఒక పర్ హెడ్ కింత అని కట్టి మనకు పంపిస్తారు. అలాగే ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన, పార్లమెంటు స్థానాల పెంపు అనే అంశంలో ఈ జనాభా పెరుగుదల, జనాభా నియంత్రణ టాపిక్స్ మనకు ఎక్కువ వినబడ్డాయి. అయితే ఈ క్రమంలోనే చాలామంది ఎక్స్పర్ట్స్ అంటే చరిత్రకారులు ఏం చెప్పారంటే ఈ జనాభా నియంత్రణ అనే అంశాన్ని సౌత్ ఇండియా రాష్ట్రాలు సక్సెస్ఫుల్గా నిర్వహించాయి. అప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడ్లైన్స్కి అనుగుణంగా ఈ సౌత్ ఇండియా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వ మాటలకు కట్టుబడి, కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలకు కట్టుబడి ఆ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు సక్సెస్ఫుల్గా నిర్వహించారు. కానీ నార్త్ ఇండియాలో ఉత్తరప్రదేశ్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా అసలు ఆ సెంట్రల్ గవర్నమెంటు నియమ నిబంధనలనే బేఖాతరు చేశారు. దానివల్ల నార్త్ ఇండియాలో జనాభా విపరీతంగా పెరిగిపోయింది, సౌత్ ఇండియాలో జనాభా తగ్గిపోయింది. సో జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే సౌత్ ఇండియా తీవ్రంగా నష్టపోతుంది. కాబట్టి ఇక్కడ సౌత్ ఇండియాలో కూడా జనాభాను పెంచితే బాగుండు, సౌత్ ఇండియాలో జనాభా పెంపు మీద కూడా ప్రభుత్వాలు దృష్టి పెడితే బాగుంటుంది అనే ఒక చర్చ మనకు ఈ మధ్యకాలంలో రావడం జరిగింది. అయితే దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందుగా స్పందిస్తూ మనము జనాభాను పెంచాలి కాబట్టి జనాభా పెంపుదలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అందిస్తామని, పుట్టిన బిడ్డలకు 20,000, 30,000, 40,000 ఇట్లా పుట్టిన బిడ్డలకు ప్రోత్సాహకం కూడా అందిస్తాయని చెప్పేసి ఆయన సంచలన ప్రకటన చేయడం జరిగింది. అయితే ఇప్పుడు అందులో భాగంగానే ఎక్కువ సంతానం ఉన్నవారికి ప్రోత్సాహకం అందిస్తూ ప్రతి జిల్లాలో 3 గంటలకి 5,000 రూపాయల ప్రోత్సాహకాన్ని ఇవ్వనున్నారు. అయితే ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే కాన్పుకు మధ్య 2 ఏళ్ళ గ్యాప్ ఉండాలి. ఎవ్రీ ఇయర్ కాకుండా కాన్పుకు మధ్యలో ఎవరైతే 2 years గ్యాప్ ఉంటారో అలాంటి జంటలను ఎంపిక చేసి వాళ్లకు నగదు ప్రోత్సాహకం ఇచ్చే ఆలోచనలో ప్రభుత్వం ఈ స్కీమ్ను ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. కాబట్టి అంటే ఇప్పుడు వృద్ధుల జనాభా పెరిగిపోవడం అంటే ప్రపంచంతో పోలిస్తే మన దేశంలోనే యువకుల జనాభా 21 to 25% ఉంది. ప్రస్తుతానికి మంచిది, కానీ ఆఫ్టర్ ఒక పాయింట్ ఆఫ్ టైం తర్వాత ఒక నిర్దిష్ట సమయం తర్వాత మళ్ళీ మన దేశంలో కూడా వృద్ధుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుంది. అంటే అందరూ ఒకే పిల్లని కంటే ఒకరినే కంటే ఒక పర్టికులర్ టైం తర్వాత మళ్ళీ వాళ్ళు వృద్ధులయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు జపాన్, చైనా లాంటి దేశాలు ఇప్పుడు అదే సమస్యతో బాధపడుతున్నాయి. ఈ జపాన్, చైనా కాదు, ప్రపంచంలో చాలా దేశాలు కూడా ఇప్పుడు వృద్ధ జనాభాతో ఇబ్బందులు పడుతున్నాయి. ఆ పరిస్థితి మనకు రావద్దు అని అంటే పిల్లల్ని ఎక్కువగా నాలి, వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి కూడా ప్రోత్సాహాలు ఇస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ప్రకటించడం కూడా దేశ రాజకీయాల్లో సంచలనం కలిగించింది ఆయన స్టేట్మెంట్స్. సో అందులో భాగంగానే ప్రస్తుతం ఈ ఒక కొత్త స్కీమ్ తీసుకురావడం, దీని మీద ప్రజల్లో బలంగా వెళ్ళేటట్టు ప్రచారం చేయడం అనేది కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతుంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఈ ప్రభుత్వ పథకాన్ని ముందుకు తీసుకెళ్తారు, రాబోయే రోజుల్లో దీనికి ఎలాంటి ప్రచారం కలిగిస్తారు, ఎలాంటి ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తారు, ఏ విధంగా గ్రౌండ్ లెవెల్లోకి ప్రభుత్వ సిబ్బంది వెళ్ళి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో మనం చూద్దాం. ఏదేమైనా కూడా ఇది ఒక డిఫరెంట్ స్కీమ్ అని చెప్పుకోవచ్చు. ఈ స్కీమ్ ప్రకటనతో ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా చర్చకు వస్తుంది ఇప్పుడిప్పుడే. సో గతంలో చంద్రబాబు వ్యాఖ్యలు కూడా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసినాయి, ఎక్కువ మంది పిల్లలను కనండి అనే అంశం. ఇప్పుడు ఈ పథకం కూడా 5,000 రూపాయల ప్రోత్సాహకం అనేది కూడా ఆ చర్చకు వస్తుంది దేశవ్యాప్తంగా. సో చూడాలి మరి రాబోయే రోజుల్లో ఈ జనాభా పెరుగుదల వీటిపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో చూడాలి. ఒకప్పుడు 3 పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా భావించే వాళ్ళు అనర్హులు అని ఒక చట్టం చేశారు. కానీ మారుతున్న కాలాన్ని బట్టి చట్టాలు కూడా మారుతున్నాయి. ఎందుకంటే పరిస్థితులు ఇందాక చెప్పినట్టు అక్కడక్కడ ఉన్నటువంటి పరిస్థితుల వల్ల, కొన్ని సందర్భాల వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో ఇప్పుడు జనాభా పెంపుదలపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాయి. అందులో భాగంగానే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా 3 పిల్లల నిబంధనలు కూడా ఎత్తేసారు. మొన్న తెలంగాణలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో 3 పిల్లల చాలామంది సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసి సర్పంచ్లు కూడా గెలవడం జరిగింది. అది చాలా పెద్ద రిలాక్సేషన్ అలాంటి వాళ్ళకి. రాజకీయాల్లోకి రావాలనుకున్న ఆలోచన ఉండి 3 పిల్లలు ఉన్న వాళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి పోటీ చేయడానికి మాకు ప్రభుత్వం అనుమతించట్లేదు,
అని చెప్పేసి అని బాధపడ్డ వాళ్ళు మొన్న ప్రభుత్వ నిబంధనలు ఎత్తేసిన తర్వాత కూడా వాళ్ళు ముందుకు వచ్చి పోటీ చేయడం, సర్పంచ్లో గెలవడం కూడా జరిగింది. సో ఆ మారుతున్న కాలాన్ని అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మారుతున్న కాలాన్ని బట్టి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతాయి, చట్టాల్లో సవరణలు వస్తాయి, కొత్త చట్టాలు ఏర్పడతాయని చెప్పి చెప్పుకోవడానికి ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఏదేమైనా ఇప్పుడు ఈ పథకం మాత్రం దేశవ్యాప్తంగా ఒక చర్చకు మాత్రం దారితీస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.